నంద్యాల ఉప ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఇరు పార్టీల్లో ఉత్కంఠ పోరు జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం రోజున నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పలు నాయకులతో పాటుగా ప్రజలు కూడా భారీ ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్ కూడా పాల్గొన్నాడు. ఈ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు అధికార ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలను చూడలేక తమ పార్టీలోకి వస్తున్నారు అని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు రోడ్లపైనే కనిపిస్తున్నారు. వారితో పాటు సీఎం చంద్రబాబు మరియు తన కుమారుడు నారా లోకేష్ కూడా రోడ్లపైనే తిరుగుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే కావు, ఇది ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిపోవస్తున్నా కూడా ప్రజలకు మాత్రం ఎటువంటి న్యాయం జరిపించడం లేదని అన్నాడు జగన్. ప్రజల కోసం అమలవుతున్న పథకాలను దొంగ రాజకీయ నాయకులు మధ్యలో ఉండి మింగేస్తున్నారని, అలాంటి వారిని ఎదిరించడానికి మా పార్టీ ఉందన్న విషయం వారు మర్చిపోకూడదని సవాల్ విసిరాడు జగన్. అంతేకాదు తప్పకుండా రాబోయే నంద్యాల ఉప ఎన్నికలలో తమ పార్టీయే గెలుస్తుందని, ఈ గెలుపే 2019లో జరగబోయే ఎన్నికల గెలుపుకు చిహ్నమని పేర్కొన్నారు. ఇక ఈ సభలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు, రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి న్యాయం చేయడం, వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించడం, నంద్యాల నుండి మైనార్టీ వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, నంద్యాలలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, నంద్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం, కేశవరెడ్డి సంస్థ ద్వారా నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించడం, నంద్యాలలో ఇల్లు లేని వారికి సొంత ఇళ్ల నిర్మాణం, ఇలా జగన్ ఇచ్చిన హామీలతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ జగన్ నామస్మరణలు చేసి ఆ సభ ప్రాంగణాన్ని మారుమోగిపోయేలా అరిచారు. నంద్యాలలో ఈ నెల 9వ తేదీన పర్యటించి ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి సమస్యల గురించి తెలుసుకుంటానని అన్నాడు జగన్. నంద్యాలలో జగన్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇప్పుడు నంద్యాలలో జరగబోయే ఉప ఎన్నికలోనే కాదు, 2019లో జరగబోయే ఎన్నికల్లో కూడా గెలిచి ముఖ్యమంత్రి అవుతాడని తెలుస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.